ఈ యొక్క సాయంకాల వేళలో మనము బలము గలవాని చేతిలో నుండి దీనులను విడిపించుట. బలము గలవాని చేతిలో నుండి దీనులను విడిపించుట. ఆయన నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రము. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనము ఆయన యొక్క మహా కృప చేత ఆయన సన్నిధికి మనం చేరి ఉన్నాం. ఆయన సన్నిధిలో కూడి ఆరాధించడం అనేటువంటిది చాలా గొప్ప ధన్యత. ఈ లోకంలో మనుషులు ఈ సమయంలో వారు ఏ టీవీల ముందో, ఏ సెల్ ఫోన్ల ముందో, లేకపోతే ఏ ఇళ్ళ దగ్గర ఉండి ఏదో కాలక్షేపం చేస్తూనో కబుర్లు చెప్పుకుంటూనో ఆ విధంగా గడుపుతూ ఉంటారు లోకంలో. కానీ ఆయన యొక్క మహాకృప చేత వాక్యం ఏం చెప్తుందంటే, ఎచ్చడిద్దరు ముగ్గురు కూడిందురో వారి మధ్య నేనుందునని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నామమున హల్లెలూయా. ఎచ్చడిద్దరు ముగ్గురు కూడిందురో వారి మధ్య నేను ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం బట్టి మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఈనాడు ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనము కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యావే నీ వంటి వాడెవడు మించిన బలము గలవారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడువు నీవే అని నా ఎముకలు నీవు చెప్పుకొను. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉందంటే, బలము గలవారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలని చెప్పుకొను. యావే నీ వంటి వాడెవడు? నిజముగా ఆయన వంటి వారు మరి ఎవరునూ లేరు. అలాంటి సర్వశక్తివంతుని మనము కలిగి ఉన్నాము. ఆయన అంత బలసంపన్నుడు, ఆయనే బలిష్ఠుడు. ప్రపంచంలో ఎవరు బలిష్ఠులు అని అంటే, ఇప్పటికీ కాదు ఎప్పటికైనా, ఇక ఇంతకు ముందైనా ఎప్పుడైనా కానీ బలిష్ఠుడైన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. అందువల్ల మరి సృష్టిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు, మనుష్యుణ్ణి, అలాగే జీవరాశుల్ని, వీటన్నిటిని కూడా ఆయన సృష్టించాడనంటే మరి ఆయన వంటి వారు ఎవరున్నారు చెప్పండి? ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. అందువలన ఆయనే ఎంతో స్తోత్రార్హుడు, మహిమ పొందదగినవాడు. మన హృదయాలలో నిరంతరము ఉండి మన స్థుతులపై ఆసీనుడై ఉండేవాడు ఆయనే. ఈ లోకస్తుల యొక్క హృదయాల్లో అయినట్లయితే ఏ ఒక ఐక్య విచారాలు, లేకపోతే పనుల గురించిన విచారాలు, అవి ఈ మనుషుల యొక్క హృదయాలలో, లోకస్తుల యొక్క హృదయాలలో ఉంటాయి. కానీ లేకపోతే సాతానుడు, లేకపోతే దయ్యాలు వీళ్ళ హృదయాల్లో ఉంటాయి. కానీ ఆయన వధువు యొక్క హృదయంలో ఎవరుంటారంటే ఆయన మాత్రమే నిరంతరము ఉండేవాడు. అందువల్ల ఎవరిలో అయితే ఆయన నిరంతరము ఉంటాడో వారు మాత్రమే నిరంతరం ఆయన్ని స్తుతిస్తారు తప్ప, ఆయన ఘనపరుస్తూ ఉంటారు తప్ప, నిరంతరము ఆయన ఎవరిలో అయితే ఉండడో వారు నిరంతరము అనగా నిత్యము ఆయన్ని స్తుతించలేరు, ఆయన ఘనపరచలేరు. చాలామంది హృదయాలలో వారు ఈ లోక సంబంధమైనవన్నీ కలిగి ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ హృదయాల్లో ఉంటాయి. కాబట్టి వారు నిరంతరము స్తుతించలేరు. ఏదో వ్యాధి వచ్చినప్పుడు,
కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు, లేకపోతే ఆయన గుర్తుకొచ్చినప్పుడు ఆ విధంగా ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. ఆయన గురించి ఆయన కొరకు ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ మిగతా సమయంలో అనగా నిరంతరము వాళ్ళు చేయరు. ఎందుకంటే నిరంతరం వాళ్ళు ఆయన ఉండడు. వాళ్ళకి ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ నిరంతరం పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఆ విధంగా ప్రేరేపించి నిన్ను ఈ ఆరాధన నడిపించేది ఈ యొక్క సమయంలోనే కాకుండా నిత్యము కూడా ఆయన్ను ప్రార్థించేలాగా చేసేది పరిశుద్ధాత్మే. ఆ నిరంతరము పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నిరంతరము నీవు ప్రార్థించగలుగుతావు తప్ప నిరంతరము పరిశుద్ధాత్మ నీలో లేనప్పుడు నిరంతరము నీవు ప్రార్థించలేవు. అయితే ఇక్కడ ఆయన అలాంటి బలవంతుడు కాబట్టి, బలిష్ఠుడు కాబట్టి ఆయన వంటి వారు ఎవరునూ లేరు. అందుకనే ఇక్కడ యావే నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను విడిపించువాడు నీవే. అంటే బలవంతుల చేతుల్లో నుండి దీనులను విడిపించువాడు ఆయనే. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మరి ఐగుప్తు దేశం ఉంది, చాలా బలమైన దేశం. ఈనాడు అమెరికా, రష్యా, చైనా ఇవన్నీ చాలా బలమైన దేశాలని చెప్పుకుంటుంటారు. అంటే విస్తీర్ణంలో చాలా పెద్ద దేశాలు ఇవి. వాళ్ళు ఆయుధాలు, అలాగే ఆర్థికంగాను అన్ని రకాలుగా కూడా టెక్నాలజీ, ఈ అన్ని రకాల్లో కూడా వాళ్ళు చాలా బలమైన దేశాలుగా ఉంటాయి. వారు చాలా బలమైన దేశాలుగా ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఈజిప్ట్ అనేటువంటిది చాలా బలమైన దేశం, మంచి లోకరీతిన మంచి జ్ఞానము కలిగినటువంటి దేశము. అక్కడ మంచి బలము కలిగినటువంటి అంటే గొప్ప సైన్యము కలిగిన దేశము. అక్కడ గొప్ప జ్ఞానం కలిగి గొప్ప గొప్ప కట్టడాలు, ఆ ఆకాశమెత్తు భవనాలు కడుతూ, చాలా యొక్క పిరమిడ్స్ ఇవన్నీ కడుతూ అక్కడ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క శవాలని ఆ రోజుల్లోనే పాడవకుండా ఇప్పటి వరకు కూడా భద్రంగా ఉండగలిగిన విధంగా ఆ రోజుల్లోనే ఆ యొక్క తెలివితేటలు కలిగి ఉన్నారు వారు. ఆ రోజుల్లో అంత గొప్ప తెలివితేటలు కలిగిన ఐగుప్తు దేశము చాలా బలమైన దేశం. అలాంటి బలమైన దేశంలో ఈ యొక్క ఇజ్రాయేలీలు ఉన్నారు. ఈ ఇజ్రాయేలీలు వీళ్ళు దరిద్రులుగా ఉన్నారు, లోకరీతిన ఏ బలము లేని వారుగా ఉన్నారు. ఈజిప్ట్ దేశం అయినట్టయితే అది లోకరీతిగా ధన బలము, జనబలము, ఆర్థిక బలము, ఈ యొక్క ఆయుధ బలము, సైనిక బలము, అన్ని రకాలుగా కూడా ఐగుప్తు దేశం బలము కలిగి ఉంది. కానీ ఈ ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా బలహీనులుగా ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు దీనులుగా ఉన్నారు. అందుకనే సర్వశక్తివంతుడు ఒక బలమైనటువంటి ఆ బలవంతుల చేతుల్లో నుండి ఒక బలమైన దాని నుండి నిన్ను విడిపించాలనంటే, ఆయన విమోచించాలనంటే నీవు బలంగా ఉంటే నేను విమోచించడు. నీవు లోకరీతిగా బలము కలిగిన వ్యక్తిగా, లోకరీతిగా జ్ఞానము కలిగిన వ్యక్తిగా, లోకరీతిగా తెలివితేటలు కలిగిన వ్యక్తిగా ఉంటే నిన్ను ఆయన విమోచించడు. ఆయన ఏ విధంగా విమోచిస్తాడనంటే దీనత్వము కలిగి ఉంటేనే, అంటే తను తాను తగ్గించుకుంటూ ఉంటేనే ఆయన దీనత్వము కలిగిన వారిని విమోచిస్తాడు. కాబట్టి ఆయన బలవంతుల చేతుల నుండి విమోచించాలనంటే ఏముండాలి చెప్పండి? దీనత్వము కలిగి ఉండాలి. తమకు తాము తగ్గించుకుంటూ యూదులు దీనులుగా అనగా ఇజ్రాయేలు దీనులుగా ఉన్నారు.
అయ్యా, ఈ యొక్క ఐగుప్తు దేశము చాలా బలమైన దేశము నాయనా. ఈ బలమైన దేశములో ఈ బలమైన దేశమును మేము జయించి మేము ఈ ఐగుప్తు నుండి బయటికి వెళ్ళలేము. మా బలము చాలదు, మా దగ్గర ఏ బలము లేదు, ఏ శక్తి లేదు, మాకు సహాయం చేయి నాయనా, నీవే మా ఆధారము అని చెప్పి తమ్మును తాము తగ్గించుకుంటూ అబ్రహాముకి నువ్వు చేసిన వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నాయనా అని చెప్పి వాళ్ళు సర్వశక్తిమంతుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొరపెడుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ధీరత్వమును బట్టి తగ్గించుకొని తాము ప్రార్థన చేసుకుంటూ మొరపెడుతూ ఉన్నారు. కాబట్టి దానిని బట్టి సర్వశక్తిమంతుడు ఆ బలమైన దేశంలో నుండి, ఆ బలము కలిగిన ఆ ఫరో ఆ దేశంలో నుండి ఒక మోషేను పంపించి వారిని విడిపించడానికి ఒక ప్రవక్తను పంపించి ఆయన ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకుని వచ్చాడు. ఆయన నమస్కారం, హల్లెలూయా. అందువల్లనే ఆయన అహంకారులు ఎదిరించి దీనులకు ఆయన కృప చూయిస్తాడు. అందుకని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడమ్మా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత సర్వశక్తిమంతుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి సర్వశక్తిమంతునికి లోబడునుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. సర్వశక్తిమంతుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతుల్ని శుభ్రం చేసుకునుడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. యావే దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించునన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాళ్ళ ఐగుప్తు దేశంలో ఉండి వాళ్ళు ఎలాగైతే తమను తాము తగ్గించుకున్నారో, దుఃఖించారు, ఏడ్చారు, వాళ్ళు ఆ సర్వశక్తిమంతుని యొక్క సర్వశక్తిమంతుని వైపు తిరిగి మొరపెట్టి ప్రార్థించారు. అయ్యా, మేము అపరాధులమి, మాకు సహాయం చేయండి అని ఎప్పుడైతే వాళ్ళు తమను తాము తగ్గించుకొని వారు ప్రార్థించారో, ఆయన అడిగారు, అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడండి? విడిపించి వాళ్ళని ఏం చేశాడు? హెచ్చించాడు. ఆయన నామనిస్తారు. ఎలా హెచ్చించాడనంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఫరో కంటే, ఐగుప్తులో ఉన్న జనుల కంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క బలము కంటే వీరు సేవిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడు గొప్పవాడని ఆయన వీళ్ళని విడిపించి హెచ్చించాడు. ఆయన నామనిస్తారు. వీళ్ళు సర్వశక్తిమంతుని ప్రజలు, వీళ్ళు సర్వశక్తిమంతుని బిడ్డలు, వీళ్ళు సర్వశక్తిమంతుని చేత ఏర్పరచబడిన వారు. అందువల్లే సర్వశక్తిమంతుడు వీళ్ళని రక్షించాడని ఆయన రుజువు చేశాడు. ఆయన నామం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమైనాడు? ఆయన బలవంతుల చేతిలో నుండి దీనుల్లో విడిపించేవాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. దావీదు కాలంలో ఒక బలమైనటువంటి జంతువు, అది ఎలుగుబంటి, లేకపోతే ఇంకా ఎలుగుబంటి కంటే ఇంకా బలమైంది సింహమైనా కావచ్చు, పులైనా కావచ్చు, ఏమైనప్పటికీ కూడా ఆ గొర్రె పిల్లని, దీనమైన గొర్రె పిల్ల అది ఎదిరించలేకపోతా ఉంది. ఆ గొర్రె పిల్లని ఆ బలమైన జంతువు పట్టుకున్నప్పుడు ఆ గొర్రె పిల్ల కేకలు పెట్టిందనమాట. ఏమని కేకలు పెట్టిందనంటే, దావీదు ఎక్కడున్నావు నీవు? ఈ బలమైనటువంటి జంతువు నన్ను నా మెడ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతా ఉంది.
నన్ను నేను విడిపించుకోలేను, నన్ను రక్షించుకోలేను, నాకు బలము లేదు, నాకు శక్తి లేదు, నీవే నాకు సహాయము, నీవే పరిగెత్తుకుని నువ్వు రా, నన్ను విడిపించని అది కేకలు పెట్టిందనమాట ఆ గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల వధువుకు సాదృశ్యంగా ఉంది. అప్పుడు దావీదు ఎవరు సాదృశ్యం చెప్పండి? మెస్సయ్యకు సాదృశ్యం. అప్పుడు దావీదు దీనమైన గొర్రెపిల్ల, అది మొరపెడుతూ ఉన్నది కాబట్టి పరిగెత్తుకుంటూ దావీదు వచ్చి ఆ బలమైన జంతువు నుండి దీనమైన దాన్ని విడిపించాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుల చేతిలో నుండి నిన్ను విడిపించాలనంటే, నిన్ను రక్షించాలనంటే, నీకు ఆయన సహాయం చేయాలనంటే దీనత్వము ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆయన నామమున నిన్ను నువ్వు తగ్గించుకొని దీనురాలుగా ఉంటే ఆ బలమైన వారిలో నుండి నిన్ను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నీ బలమైన వారుగా వాళ్ళు నిన్ను హింసించేవారు, నిన్ను శ్రమ పెట్టేవారు, నిన్ను నీ మీద నిందలు మోపేవారు, లేకపోతే నిన్ను బాధపరిచేవారు, వాళ్ళ చేతిలో అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు బలమైన వారుగా ఉంటారు. అలాంటప్పుడు నీవేం చేయాలనంటే, నాయనా నా శత్రువులు చాలా బలంగా ఉన్నారు, నన్ను ద్వేషించేవారు చాలా బలంగా ఉన్నారు, నా మీద నిందలు మోపువారు చాలా బలంగా ఉన్నారు, నన్ను హింసించేవారు చాలా బలంగా ఉన్నారు, నేను వారిని క్షమించిన ఆయన, నేనైతే ఏం చేయలేను, నాకు సహాయం చేయను ఆయన, నీవే నాకు ఆధారమని ఎప్పుడైతే నిన్ను తగ్గించుకొని ప్రార్థిస్తావో అప్పుడు ఆయన ఏం చేస్తాడండి? ఆ బలవంతుల చేతుల నుండి ఆయన విడిపిస్తాడు. ఆయన నామమున ఆయన అహంకారులకు సర్వశక్తిమంతుడు కాదు, అహంకారులు రక్షించేవాడు కాదు, దీనులకు రక్షకుడు. ఆయన తమను తాము తగ్గించుకోవాలి. నీ బలహీనులమని, నాకే జ్ఞానము లేదని, నాకే తెలివితేటలు లేవని, నేను ఎన్నిక లేనివాడినని ఏమండి అలాగూ నీవు తగ్గించుకున్నట్లయితే ఆయన నిన్ను రక్షించేవాడుగా, విడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా. యెహోషాపాతు కూడా ఏం చేశాడు చెప్పండి? యెహోషాపాతు కూడా చుట్టూరు బలమైనటువంటి శత్రువులు వచ్చేసాడు, ఆ బలమైన దేశాలు వచ్చేసాయి. యెహోషాపాతు వాళ్ళని జయించలేని పరిస్థితి. వాళ్ళు చాలా బలమైన ఆయుధాలతో, బలమైన గుర్రాలతో, బలమైన సైన్యముతో అనేక మంది వచ్చి ఉన్నారు యుద్ధ రంగంలో. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడండి? నేను వాళ్ళని జయించలేనా, వాళ్ళతో నేను పోరాడలేనా అని యెహోషాపాతు వాళ్ళ మీదకు పరిగెత్తుకుంటూ యుద్ధానికి వెళ్ళలేదు. దీనుడు ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుని వైపు చూస్తాడు. అన్నిటికంటే ప్రకృతిలో ఉన్నటువంటి వాటన్నిటికంటే కూడా బలమైన వాడు ఆయనే, దయ్యమ కంటే కూడా బలమైన వాడు ఆయనే. దీనుడు ఎప్పుడు కూడా ఆ బలవంతుడైనటువంటి, ఆ బలిష్ఠుడైనటువంటి సర్వశక్తిమంతుని వైపు చేతులు చేస్తాడు. కాబట్టి అక్కడ యెహోషాపాతు, నాయనా నా చుట్టూ శత్రువులు చుట్టి ఉన్నారు, నేను యుద్ధం చేయలేను, నేను మా బలము ద్వారా, మా శక్తి ద్వారా, మా సైన్యము ద్వారా, లేకపోతే మా దగ్గర ఉన్న ఆయుధాల ద్వారా, లేకపోతే మేము కలిగి ఉన్నటువంటి ఆ గుర్రముల ద్వారా, మేము లేకపోతే మనుషుల ద్వారా, ఏ మనుషుల ద్వారా లేకపోతే నా ద్వారా మేము విజయం పొందలేము. కానీ నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయం చేయి, నేను యుద్ధం చేయలేము, మా వల్ల కాదు నాయన అని సర్వశక్తిమంతుని వైపు చేతులు చాచినప్పుడు వారు యుద్ధం చేయకుండా విజయం పొందారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుల చేతిలో నుండి దీనులను విడిపించువాడు. యెహోషాపాతు వలె నీవు దీనుడుగా ప్రార్థిస్తే, యెహోషాపాతు వలె నిన్ను తగ్గించుకొని ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆయన వింటాడు. ఆయన నామమునిస్తాడు. అహంకారుల ప్రార్థన ఆయన వినడు. శంకరు చూడండి, తను తగ్గించుకొని ప్రార్థించాడు. అదే పరిశుద్ధుడైనట్లయితే తను హెచ్చించుకొని ప్రార్థించాడు, తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకొని ప్రార్థించాడు. అదే శంకరైనట్లయితే, అయా నేను పాపిని, నేను అపరాధిని, నేను దోషిని, నేను అనేక అపరాధం చేశాను, నన్ను క్షమించిన ఆయన అని తన అపరాధములను కూడా ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నాడు. అతను తను తగ్గించుకుంటున్నాడు.
ఆ తగ్గింపును బట్టి సర్వశక్తిమంతుడు ఏం చేసేయండి, ఆ దీనుడిని ఆ పాపముల నుండి, ఆ బలమైన పాపముల నుండి, ఆ శాపగ్రస్తమైన పాపముల నుండి విడిపించాడు ఆయన. ఆయన నామనిస్తాడు. దీనత్వం కలిగి ఉంటే విడిపిస్తాడు ఆయన. తగ్గించుకొని ఉంటే విడిపిస్తాడు ఆయన. అహంకారం కలిగి ఉంటే, అహంకారంగా మాట్లాడము, అహంకారంగా అంటే ఇతరుల మీద తను తాను హెచ్చించుకొని, ఏమండి తను తాను హెచ్చించుకొని అహంకారంగా మాట్లాడుతున్నారు చాలామంది. గర్వంగా మాట్లాడుతున్నారు. వీళ్ళంతా వాళ్ళంతా, వాళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలుసు, నాకేం తెలుసు అన్నట్టుగా అహంకారంతో మాట్లాడుతుంటారు. అహంకారంగా వాళ్ళందరికంటే నేనే గొప్ప, వీళ్ళందరికంటే నేనే గొప్ప అని తమ హెచ్చించుకొని మాట్లాడుతుంటారే, ప్రవర్తిస్తూ ఉంటారే. అలాంటి వారిని ఆయన విడిపించడు. అలాంటి వారిని ఆయన ఏం చేయడు చెప్పండి? విడిపించడు ఆయన. నిన్ను విడిపించాలంటే నీ గొర్రెపిల్లగా మారాలి. ఇది విమోచించాలంటే నీ గొర్రెపిల్ల యొక్క స్వభావం. గొర్రెపిల్ల ఏంటంటే తను తాను రక్షించుకోలేదు. ఆ గొర్రెపిల్ల తను తాను విడిపించుకోలేదు. అది దానికి అంత బలం లేదు, అంత శక్తి లేదు. అందుకని గొర్రెపిల్ల ఎప్పుడు కూడా కాపరి మీద ఆధారపడుతుంది. దీనుడు ఎప్పుడు కూడా లోకరీతిగా బలము కలిగిన వారి మీద ఆధారపడు. దీనుడు ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుని మీద ఆధారపడతాడు. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుడు విడిపించాలనండి నీవు బలహీనుడుగా, అంటే దీనుడుగా, దీనత్వము కలిగిన వ్యక్తిగా మారాలి. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. ఆ దావీదు ఎలా పరిగెత్తాడు అలాగే నిన్ను విడిపించడానికి పరిగెత్తాలనంటే నీవు గొర్రెపిల్లగా మారాలి. సొంత జ్ఞానాలు వదిలిపెట్టి, సొంత తెలివితేటలు వదిలిపెట్టేసి, ఏమండి ఆయన మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. గొర్రెపిల్ల చూడండి, తన బలం మీద తను ఆధారపడలేదు, తన తెలివితేటల మీద తను ఆధారపడలేదు, తన శక్తి మీద తను ఆధారపడలేదు. అది సర్వశక్తిమంతుని యొక్క రాజు అయినటువంటి దావీదు మీద గొర్రెపిల్ల ఆధారపడింది, నమ్ముకుంది. ఆయన మాత్రం విడిపించగలిగిన వాడు, దావీదు మాత్రం విడిపించగల సమర్థుడు. ఎందుకంటే అతడు నా కాపరి, ఆ కాపరికి ఆ శక్తి ఉంటుందని ఆ గొర్రెపిల్ల తెలుసు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరికి ఆ శక్తి ఉండదు, కానీ కాపరికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది. ఎందుకంటే దావీదుకు ఆ శక్తి ఇచ్చాడు ఆయన, సర్వశక్తిమంతుడు ఇచ్చాడు. గొర్రెపిల్ల చిక్కుబడినప్పుడు దాన్ని విడిపించగలిగిన శక్తి కాపరికి మాత్రమే ఉంటుంది. ఆ బలాన్ని దావీదుకు ఆయన ఇచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, బలహీనులను అనగా దీనులను ఆ యొక్క బలవంతుల చేతిలో నుండి విడిపించగలిగిన వాడు ఆయనే. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానియేలు మనం చూస్తే, దానియేలు సింహాల గుహలో ఉన్నాడు. బలమైన సింహాలు, అవి చాలా బలముగా, భయంకరముగా, క్రూరముగా ఉన్నాయి. అవి ఎవరైనా మనిషి కనబడితే కుటుక్కున మింగేసే, లేకపోతే నవిలి పడేస్తాయి. ఆ గుహలో పడేయగానే కింద పడకముందే చీల్చి పడేసినటువంటి స్వభావం కలిగినటువంటి ఆ యొక్క సింహాలవి బలమైన సింహాలవి. ఆ బలమైన సింహాల నుండి విడిపించాడు ఎవరనండి? సర్వశక్తివంతుడు. ఆయన సమర్థుడు. ఎందుకు విడిపించాడు దానియేలునంటే, దానియేలు దీనత్వము కలిగిన వాడు, తను తాను తగ్గించుకొని ప్రార్థించాడు. అక్కడ నాయనా, ఈ యొక్క బలమైనటువంటి సింహాలను నేను జయించలేను, నన్ను తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేస్తున్నాను. కాబట్టి నాయనా, ఈ సింహాల యొక్క నోరు నువ్వే మూసి నాకు సహాయం చేయి. నేను నిన్ను సేవించున్నవాడును, నేను నిన్ను నమ్ముకున్నాను. ఈ సింహాల కంటే కూడా నువ్వు బలమైన వాడివి, నీవే నాకు దిక్కు, నీవే నా కేడము, నీవే నాకు సహాయము అని చెప్పి తన్ను తాను తగ్గించుకునేందువలన ఓ సర్వశక్తిమంతుడు దూత, ఆ బలిష్ఠకు దూత అక్కడ ప్రత్యక్షమై ఆ సింహాల యొక్క నోరుని మూసివేశాడు. ఆయన నమస్తాడు. ఆ దీనుడైనటువంటి ఆ గొర్రెపిల్ల స్వభావం కలిగినటువంటి, సొంత జ్ఞానము, సొంత తెలివితేటలు లేకుండా, సొంత బలం మీద కాకుండా ఆయన జ్ఞానం మీద, ఆయన మీద ఆధారపడి జీవించినటువంటి
దానియేలుని, ఆ దీనుడైన దానియేలుని ఆయన కాపాడాడు, విడిపించాడు, పైకి తీశాడు, రక్షించాడు. ఆయన నామముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే బలవంతుల చేతిలో నుండి, బలవంతుల యొక్క లేకపోతే బలము గల వారి చేతిలో నుండి దీనులను ఆయన విడిపిస్తాడు. దీనులకు అందుకనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరిశుద్ధాత్మ ఎవరిలైతే ఉంటుందో వారు దేవత్వము కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ ఎవరిలైతే ఉండదో వారు దీనత్వము కలిగి ఉండలేరు. పరిశుద్ధాత్మకు నీలో ఉన్నట్లయితే నీవు దీనత్వము కలిగి ఉంటావు. అంటే నిన్ను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటావు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఏం చేస్తే చెప్పండి, అహంకారాన్ని ఇవ్వదు, గర్వాన్ని ఇవ్వదు, పాపం వైపు నడిపించదు, హెచ్చించుకునేలాగా చేయదు. దయ్యము ఒక వ్యక్తిలో ఉందనుకోండి, ఏమండి, పరిసయ్యుడిలో ఉన్న దయ్యం ఏం చేసింది చెప్పండి? ఆ దయ్యము ఆ పరిసయ్యుడిలో ఉండి తను హెచ్చించుకునేలాగా చేసింది. కొంతమందిలో దయ్యం ఉంటుంది, తను హెచ్చించుకునేలాగా కాకుండా చాలా దీనులు కనపడుతూ ఉంటారు, చాలా నెమ్మదిగా కనపడుతుంటారు. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి తను హెచ్చించుకొని ఉండలేడు, కానీ తను తగ్గించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పోతుంటాడు. ఆయన పరిశుద్ధాత్మ కలిగిన ఏ సమాజమైనా, ఏ వధువైనా దీన సమాజము అంటే లోబడే స్వభావం. అది వాక్యమునకు లోబడుడి అని ఉంది బైబిల్లో. వారు తమను తాము తగ్గించుకొని ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి వారిని విడిపిస్తాడు. అందువల్ల పరిశుద్ధాత్మ తాను హెచ్చించుకునేలాగా చేయి. దయ్యము కూడా తాను హెచ్చించుకునేలాగా చేయదు, కానీ మోసం చేస్తుంది. ఈనాడు కూడా సంఘాల్లో చాలామంది, విజయకుమార్ చర్చిలో కానీ చాలా చోట్ల సంఘాలలో ఉన్నారు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నట్టుగానే చాలా దీనులుగా కనపడుతుంటారు, గొర్రె పిల్లలా కనపడుతుంటారు, చాలా వినయంగా, చాలా మర్యాదగా కనపడుతుంటారు. దయ్యం కూడా ఏం చేసి చెప్పండి, అంటే తోడేలు కూడా గొర్రె పిల్ల వేషం వేసుకుని ఉంటుంది. దయ్యము కూడా క్రైస్తవులన్న వేషం వేసుకుని అది కూడా ఏం చేస్తుందంటే మోసం చేస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి పిల్లారా దీనుడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి తోడేలు గొర్రె పిల్ల వేషం వేసుకున్నట్లుగా ఉండడం, లోపల దీనుడే, వెలుపల కూడా దీనుడే. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోపల దయ్యంగా ఉండి పై దయ్యం కలిగి ఉండి పైకి గొర్రె పిల్లగా ఉన్నాడంటే అది మత్స్య సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ నిజమైన ఈరోజు పరిశుద్ధాత్మ కలిగి ఉండి, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ వ్యక్తిలో ఉంటే తను తగ్గించుకునేలాగా చేస్తాడు. పరిశుద్ధాత్మ వాక్యములకు లోబడేలాగా చేస్తాడు. పరిశుద్ధాత్మ వ్యక్తిలో లేకపోతే ఏం చేస్తా చెప్పండి, దయ్యం వచ్చేస్తే అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తూ ఉంటుంది, హెచ్చింపు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన విడిపించలేడు అలాంటి వారిని ఆయన రక్షించలేడు. అందుకని ఇశ్రాయేలు దగ్గరకు ఆయన వచ్చినప్పుడు వాళ్ళు చాలా, మేము అబ్రాహాము సంతానము, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, మేము నీతిమంతులమి, మేము పరిశుద్ధులమి అని వాళ్ళు తమను తాము హెచ్చించుకొని, ఏమండి, వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో వారు విడిపించలేకపోయాడు పాపాల నుండి. వాడి పాపం నుండి ఆయన విడిపించలేకపోయాడు. అదే దీనులైన వారు తమను తాము తగ్గించుకొని గొర్రె పిల్లలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, వారు వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు గార్చినప్పుడు, మీ పాపములు నువ్వు విస్తారముగా ఏడ్చే దగ్గర నీ విస్తార పాపములు క్షమించబడ్డాయని ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. తగ్గించుకుని వారి పాపములు ఆయన క్షమిస్తాడు. తగ్గించుకుని ఒప్పుకొని వారి పాపములు ఆయన క్షమిస్తాడు. అహంకారులు తమ పాపాలను ఒప్పుకోలేరు, అహంకారులు తమ దోషాలను ఒప్పుకోలేరు. కారణం ఎందుకనండి, వాళ్ళ యొక్క మార్గము అది యథార్థమైనది కనబడుతుంది, కానీ చివరికి అది మరణానికి తీసుకొని వెళ్ళిపోతాయి. మరి బైబిల్లో కయ్యూను ఉన్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడా? ఒప్పుకోగలిగాడా? ఒప్పుకోలేకపోయాడు. దయ్యం ఒప్పుకోనివ్వదు, సాతానుడు ఒప్పుకోనివ్వడు. అందువలనే ఆ కయ్యూను ఒప్పుకోలేకపోయాడు, పశ్చాత్తాపడలేకపోయాడు. కాబట్టి పిల్లారా, అందుకనే ఆయన ఆ కయ్యూన్ని విడిపించలేదు. ఆయన
కయ్యేని యొక్క పాపము నుండి ఆయన విడిపించలేదు ఆయన. కాబట్టి సర్వశక్తిమంతుడు బలమైన పాపము నుండి అయినా ఘోరమైన పాపం నుండి అయినా ఏమండి దేనత్వము కలిగి తను తాను తగ్గించుకుని ఒప్పుకొని ఆయన నామములో బాప్తిజం పొంది ఏమండి మనకు మారు మనసు పొంది ఆయన నామములో బాప్తిజం పొందినప్పుడు అవన్నీ కూడా ఆయన క్షమిస్తాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇప్పుడు కూడా రెండవసారి ఆయన ఎవరైతే ఆయన నామము కలిగి పరిశుద్ధాత్మ కలిగి దీనులుగా ఉన్నారో తమను తాము తగ్గించుకొని నాయనా మమ్మల్ని విడిపించిన ఆయన, ఈ శరీరం నుండి మమ్మల్ని విడిపించిన ఆయన, ఈ లోకం నుండి మమ్మల్ని విడిపించిన ఆయన, లోకాశ నుండి మమ్మల్ని విడిపించిన ఆయన, లోక చెడ్డ తలపుల నుండి నన్ను విడిపించిన ఆయన, ఏమండి ఈ లోక సంబంధమైనటువంటి ఆశల నుండి నన్ను విడిపించిన ఆయన, ఈ లోకంలో నాకేమొద్దు మా తండ్రి అని ఎవరైతే ఈ బలమైనటువంటి లోకం నుండి విమోచించమని, ఈ బలమైన లోకాశల నుండి, ఎందుకంటే ఇప్పుడు లోకం చాలా బలంగా తయారైపోయింది. టెక్నాలజీ వచ్చిన తర్వాత పాపం చాలా ఎక్కువైపోయింది, లోకం చాలా ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఇన్ని వస్తువులు ఉండేవి కాదు, ఇన్ని వాహనాలు ఉండేవి కాదు, ఇంట్లో ఇన్ని సామాన్లు ఉండేవి కాదు. మీకు అర్థమైందా? కానీ ఇప్పుడు లోకము చాలా బలంగా తయారైపోయింది, అందువల్ల మనుషుల్లో కూడా ఆశలు ఎక్కువైపోయాయి. ఈ బలమైన లోకము నుండి శరీరం నుండి దీనులను విమోచించుటకు ఆయన రెండవసారి వస్తానని చెప్పాడు. ఆయన ఇప్పుడు ఆయన రంగం మీద ఉన్నాడు, ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దీన శరీరమును తన మహిమ గల శరీరముకు సమరూపము గల దానిగా ఆయన మారుస్తాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నీవు కూడా ఆనాడు ఐగుప్తీయులు ఎలాగా ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఎలా ప్రార్థించారో, యెహోషాపాతు ఎలా ప్రార్థించాడో, అలాగే ఆ యొక్క శంకర్ ఎలా ప్రార్థించాడో, దానియేలు ఎలా ప్రార్థించాడో, అలాగే నీవు కూడా ఇప్పుడు ఆ గొర్రె పిల్లవలి నీవు కూడా నన్ను విమోచించిన ఆయన, ఈ లోకాశను నన్ను విమోచించిన ఆయన, ధనాపేక్షలు నన్ను విమోచించిన ఆయన, అబద్ధములు నన్ను విమోచించిన ఆయన, నేను విడిపించుకోలేను మా తండ్రి, నీవే మాకు సహాయం చేయి నాయన. ఈ యొక్క చెడ్డ మాటల నుండి, కొండెముల నుండి, విభేదాలు పెట్టేటువంటి దాని నుండి, నాలో ఏవైతే చెడుతనం ఉందో అన్నిటి నుండి కూడా నన్ను విడిపించిన ఆయన, నేను నాకు సహాయం చేయి నాయనా, వీటిని నేను జయించలేను, నీవే నాకు సహాయం చేయి, నీవే నాకు దిక్కు, ఈ లోక సంబంధమైన వాటన్నింటి కూడా నన్ను విమోచించిన ఆయన, విడిపించిన ఆయన. ఇవి ఎంతో బలముగా నా మీద పోరాడుతూ ఉన్నాయి, ఇవి ఎంతో బలముగా నా హృదయంలోకి వచ్చేసి నన్ను, నా యొక్క జీవితాన్ని, నా హృదయాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయి ఆయన ఈ లోక సంబంధమైనవి. కనుక ఈ లోకము నాలో లేకుండా, ఈ లోక తలంపులు నాలోనికి రాకుండా, ఈ లోకాశలు నాలోనికి రాకుండా నన్ను విడిపించిన ఆయన. ఎందుకంటే ఆనాడు ఆ సైన్యం ఎలాగో, ఆనాడు ఆ శత్రువులు ఎలాగో, ఆనాడు ఆ యొక్క బలమైనటువంటి ఆయుధాలు ఇవన్నీ ఎలాగో, ఇప్పుడు కూడా సాతానుడు ఈ శరీర సంబంధమైనటువంటి, ఈ పాపము సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా నీ హృదయంలో తీసుకొస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా నీకు విరోధమైనవి. ఈ శత్రువులు అసూయ అనేది కానీ, గర్వం అనేది కానీ, అహంకారం అనేది కానీ, ఇవన్నీ కూడా ఏమైనా చెప్పండి శక్తులు. బద్ధకం అనేది కానీ, సోమర్తనం అనేది కానీ, ఇవాళ బుధవారం ఏం ప్రార్థనకి వెళ్దామని ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోతే సరిపోద్ది, ఇవన్నీ దయ్యం పెట్టేవే, సాతాను పెట్టేవే. ఆయన ఆరాధించనే కూడా చేయడమే వాడి పని. అందుచేత నీవు వాళ్ళు ఎలా ప్రార్థించారు విడిపించమని నాయనా, ఎందుకంటే ఈనాడు అవి చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాయి, చాలా బలంగా ఈనాడు మనుషుల్లో చూడండి పాపం చాలా బలంగా పనిచేస్తూ ఉంది. ఎక్కడ చూసినా పాపం పెరిగిపోయింది, చెడుతనం పెరిగిపోయింది. అందుచేత ఈ రోజుల్లో శత్రువులు, అందుకనే ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం ఉన్నది బైబిల్లో. ఈ దురాత్మలు ఇవే. వీటన్నిటి నుండి విడిపించబడాలంటే, విడుదల పొందాలంటే నేను వీటిని జయించలేను, కానీ నా బలము ద్వారా, నా జ్ఞానము ద్వారా, నా తెలివితేటల ద్వారా ఈ దయ్యము యొక్క శక్తులని, ఈ లోక సంబంధమైన దయ్యాలని
నేను జయించలేను, కానీ నాయనా నీవే నాకు సహాయం చేయి, నీవే వాటి నుండి విడిపించు, నీవే కృప చూపు. నా వల్ల కాదు, నీవే నా జీవితంలోని ప్రవేశించి నీవే నాకు సహాయం చేయి నాయన, వాటిని విడిపించు నాయన. ఈ దేహం నుండి నన్ను విడిపించు, ఈ లోక సంబంధం వాటి నుండి నన్ను విడిపించు నాయన అని చెప్పి నువ్వు ప్రార్థించినప్పుడు నిన్ను తగ్గించుకొని, వీటిని నేను జయించలేను, నా వల్ల కాదు, నీవే జయాన్ని ఇచ్చేవాడిని, సహాయం చేయి. అప్పుడు పరిశుద్ధాత్మగా నుండి ఆ బలిష్ఠకు దూత ఆయనే నీకేం చేస్తాడనండి, ఆ వాటి నుండి కూడా విమోచిస్తాడు. ఆయన నామనిస్తాడు, విడిపిస్తాడు. ఆయన నామనిస్తాడు. ఆయనే విడిపించడానికి వచ్చాడు. ఆయన శరీరమును అనగా ఈ మరణం నుండి విడిపించడానికి వచ్చాడు. కాబట్టి నువ్వు ఆయన ఏం చేయాలండి, నిన్ను తగ్గించుకుని, అయ్యా ఈ అబద్ధములు నా అంతటి నేను మానుకోలేను నాయన, అవి నన్ను పడగొడతా ఉన్నాయి, కాబట్టి నాకు సహాయం చేయి. నన్ను అబద్ధాలు ఆడకుండా నీవే సహాయం చేయి నాయన, నీవే కృప చూపు నాయన. నా వల్ల కాదు, వాటిని నేనైతే మానలేను, కానీ నీవే వాటిని నా నుండి తీసివేయి. అలా ఆడకుండా నీవు నాకు సహాయం చేయి. అలాగ ప్రతి విషయంలో అడగాలి. ఇతరులను చూసినప్పుడు నాలో అసూయ కలుగుతూ ఉంది నాయన. అసూయ లేకుండా ఉండాలంటే నా వల్ల కావడం లేదు, అది నా వల్ల కాదు, నీవే నాకు సహాయం చేయి. అసూయ నాలో లేకుండా కృప చూపి నా తండ్రి, సహాయం చేయి నాయన. అడిగితే నేను దాని నుండి బయటకు రాలేదు, నీవే విడిపించు. ఆయన అడగాలి, అప్పుడు ఆయన దాన్ని విడిపిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా అనేది సాధ్యమవుతుంది. ఆయన నామస్తే. హల్లెలూయా. ఆనాడు మోషే, మీకు అర్థమైందా? ఆనాడు యెహోషువ, కానీ ఈనాడు పరిశుద్ధాత్మే మన నాయకుడు. ఆయన నామస్తాడు. పరిశుద్ధాత్మే విమోచించువాడు, విమోచన కర్త. కాబట్టి నీవు ఏదైతే నీతో పోరాడుతూ ఉందో, ఏదైతే నీ మీద దాడి చేస్తూ ఉందో, ఏ పాపం అయితే నీ మీద దాడి చేస్తూ ఉందో, ఏ ధనాపేక్ష నీ మీద దాడి చేయొచ్చు, లేకపోతే ఏదో ఒకటి నీ మీద యుద్ధం చేయడానికి, నేను పడగొట్టడానికి, నిన్ను జయించడానికి ఏదో ఒక చెడు నీ మీదకి నిన్ను జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు పోరాడలేవు, నువ్వు జయించలేవు. అందుకే నువ్వేం చేయాలంటే నిన్ను తగ్గించుకో. నాయన, దాన్ని నేను జయించలేను, అది నా వల్ల కాదు, ఆ పాపాన్ని నేను జయించలేను, నీవే నాకు సహాయం చేయి నాయన, నీవే నన్ను విడిపించు నాయన. దాన్ని ఆ గర్వం నుండి నాకు తీసివేయి. అస్తమానం నాకు గర్వం వచ్చేస్తుంది, హెచ్చింపు వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. కనుక నాయనా, దాని నుండి బయటికి రాలేకపోతున్నాను, నీవే నాకు సహాయం చేయి, దాని నుండి నన్ను విడిపించు. ఆ గర్వం అనేది నా జీవితం లేకుండా సహాయం చేయి నాయన, నీవే దాన్ని తొలగించు అని ఆయన అడగాలి. నీవు ప్రార్థించాలి ఆ విధంగా. అప్పుడు నీలో వాటన్నిటి కూడా తొలగించేస్తాడు ఆయన. ఆయన హల్లెలూయా. లోబడే కూడా నీవు నాయన. ఆదివారం ప్రార్థన ఉందని రమ్మంటే ఇదిగో వస్తున్నాను, వెళ్ళిపోతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు. బుధవారం ప్రార్థన ఉంటే ఇదిగో వచ్చేస్తాను, అబద్ధం ఆడి వెళ్ళిపోతున్నావు అనుకోండి. అప్పుడు నీవు రెండు పాపాలు చేస్తున్నావు. ఒకటే వస్తున్నానని చెప్పి ఎగ్గొట్టడం, ఆ మాట చెప్పడం, వస్తున్నానని చెప్పడం, రాకుండా పోవడం ఒక పాపం. రెండో పాపం ఏమిటండి, నీవు బుధవారం ప్రార్థన మానేయడం. రెండు. మీకు అర్థమైందా? అవి రెండు. అవన్నీ చేసేది ఎవరు చెప్పండి? సాతానుడే. నాయనా, సాతానుడు నన్ను బుధవారం ప్రార్థనకు వెళ్ళనివ్వకుండా వాడు ఏదో ఒక బద్ధకాన్నో లేకపోతే ఏదో దాన్ని కలుగు చేసి, ఏదో ఒక ఆటంకాన్ని, అభ్యంతరాన్ని, ఏదో బలహీనతను ఏదో దాన్ని కలుగు చేసి నన్ను వెళ్ళనివ్వట్లేదు. నాయన, నాకు సహాయం చేయి, నాకు కృప చూయించు నాయన. ఆయన అడగాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అలాంటి దయ్యము నుండి నిన్ను విడిపిస్తాడు ఆయన. ఆయన నామనిస్తాడు. అలా బలమైన దయ్యము. ఎందుకంటే అది నిన్ను వాక్యానికి లోబడనివ్వకుండా అది బలముగా అడ్డుకుంటా ఉంది నిన్ను. అలాంటి బలమైన దాన్ని జయించాలని అంటే నిన్ను తగ్గించుకునేయా, ఆ బలమైన దయ్యాన్ని నేను జయించలేను, నా వల్ల కాదు, నీవే నాకు సహాయం చేయి, నీవే నాకు కృప చూపు నాయన, కృప చూపు నాయన. ఆ పాపాన్ని జయించడానికి సహాయం చేయండి. ఆరాధనకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి ఆ దయ్యాన్ని, చెడ్డ తలంపులు, చెడ్డ మాటల ద్వారా అడ్డగిస్తున్న దయ్యాన్ని జయించడానికి సహాయం చేయి నాయన, కృప చూయించయ్యా, నీవే దాని నుండి విడిపించయ్యా అని ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. మళ్ళీ ఏం చేయాలి మనము?
నేను ఇది చేయగలను, అది చేయగలను, నేను విడిపించగలను, లేకపోతే నేను విడిపించుకోగలను కాదది. నువ్వు విడిపించుకోలేవు ఎప్పటికీ కూడా. నువ్వు ఎప్పుడు కూడా బయటికి రాలేవు వాటి నుండి. నీవు ఆయన్ని అడగాలి, ఆయన్ని అమరిస్తావు, ప్రార్థన చేయాలి. నాయనా, ఈ శత్రువైనటువంటి పాపపు సంబంధమైన వాటిని అవి చుట్టుముడతా ఉన్నాయి. పాపం, లోకం ఎంతో చెడిపోయింది పాపముతోటి, చాలా భయంకరంగా తయారైపోయింది. దాన్ని నేను జయించలేని నాడు ఉన్నటువంటి భయంకరమైన లోకాన్ని సెల్ ఫోన్ల ద్వారా, టీవీ ద్వారా చాలా భయంకరంగా అది ఉన్నది నాయన. దాన్ని నేను జయించలేను, నీవే నాకు సహాయం చేయి, నీవే నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేయాలి. నిన్ను తగ్గించుకోవాలి. నా వల్ల కాదు. నిన్ను తగ్గించుకోవడం అంటే ఏమిటి చెప్పండి? నిన్ను వ్యర్థపరచుకోవడం, నిన్ను బలహీనుడిగా ఎంచుకోవడం. నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, నీవే కృప చూపు. నిన్ను తగ్గించుకుని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, అప్పుడు పరిశుద్ధాత్మ ఆ దయ్యాన్ని ఏం చేస్తాడు చెప్పండి? బంధించి వేస్తాడు. ఆయన నామనిస్తాడు. ఆ పాపాన్ని నిన్ను వెంబడించనివ్వకుండా బంధించి వేస్తాడు ఆయన. దీనుడు కావాలి, నిన్నువో తగ్గించుకోవాలి. అంటే విడిపించిన ఆయన, దాన్ని విడిపించిన ఆయన, విమోచించిన ఆయన. నేను విమోచించుకోలేను, నేను పోరాడలేను, నేను జయించలేను, నీవే విడిపించాయా, నీవే సహాయం చేయా. ఎందుకంటే ఆనాడు వాళ్ళ శత్రువు ఎవరో ఎరుగున్నారు. ఇప్పుడు యెహోషాపాతు ఉన్నాడు. యెహోషాపాతు శత్రువులు ఎవరో యెహోషాపాతుకు తెలుసు, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల వాడు. అలాగే నీ శత్రువు ఎవరో నీకు తెలుసు. నీ హృదయంలోకి వచ్చి నిన్ను వాక్యాన్ని మీరేలాగా చేస్తానని నీ శత్రువు ఎవరో నీకు తెలుసు. ఆ శత్రువు ఏదో అబద్ధము కావచ్చు, ఆ శత్రువు ఏదో నరహత్య చేసేలాగా ప్రేరేపించే శత్రువు కావచ్చు, లేకపోతే ఆ శత్రువు ఏదో నీకు గర్వాన్ని తీసుకొస్తారా, నీ హృదయంలో గర్వాన్ని పెట్టే శత్రువు అయి ఉండొచ్చు, లేకపోతే నీలో ఏమైనా లోక ఆశలు పెట్టేటువంటి శత్రువు అయి ఉండొచ్చు. అలాంటి శత్రువు ఏదో నీ హృదయంలో ఏది పనిచేస్తుందో నీకు తెలుసు. దానిని బట్టి నువ్వు ఆయన అడగాలి, నాయన నా హృదయంలోనికి ఇలాంటి చెడ్డ వచ్చేసి నాయన నా హృదయాన్ని నా పాడు చేస్తున్నాయి నాయన, నా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఈ అసూయ అనేది నాశనం చేస్తుంది నాయన. ఇతరులను చూసినప్పుడు నాలో అసూయ కలుగుతాను. ఇతరులు ఎవరైనా మంచిగా ఉంటే ఓర్వలేకపోతున్నాను, ఎవరైనా ప్రార్థన చేసుకుంటే ఓర్వలేకపోతున్నాను, ఎవరిని ఇద్దరు కలిసిమెలిసి చక్కగా ఉంటే వాళ్ళు ఓర్వలేక వాళ్ళకి మధ్య నేను విభేదాలు పెడుతున్నాను. నేను అలాగా అలాంటి శత్రువుని నేను విడిపించును ఆయన అని ఆయన్ని అడగాలి. నేను నా వల్ల కాదు, నేను దీన్ని జయించలేను, నీ ఆత్మ ద్వారా ఇది జరగాలి, పరిశుద్ధాత్మ నా జీవితంలో ఉంచి అలాంటి దాన్ని విమోచించి నాకు సహాయం చేయను ఆయనని నిన్ను తగ్గించుకొని ప్రార్థిస్తే ఆ బలమైనటువంటి ఆ దయ్యముల నుండి, బలమైన దురాత్మల నుండి వాటన్నిటిని కూడా నిన్ను విడిపిస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. దాని ప్రార్థన ద్వారా నిన్ను తగ్గించుకొని ప్రార్థించాలి. ప్రార్థన ద్వారానే లోకములో బలవంతుడుగా ఉన్న దయ్యము, సాతానుడు, వాడి యొక్క సమూహం నుండి వాడే ఈ ఆశలన్నీ తీసుకొచ్చేది, వాడిదే ఈ లోకము, ఈ లోక సంబంధం వాటిని కూడా నీ దగ్గరకు తీసుకొచ్చింది వాడే, మెస్సయ్య దగ్గరకు తీసుకొచ్చింది కూడా వాడే. కాబట్టి వాడిని జయించాలనేంటి నీవు జయించలేవు, యెహోషాపాతు జయించలేడు, ఇశ్రాయేలు జయించలేరు. కానీ వాళ్ళు దీనులుగా తమను తాము తగ్గించుకొని ఆయన వైపు తిరిగినప్పుడు ఆయనే దూతగా వచ్చి వారిని విడిపించాడు. ఆయన నామనిస్తాడు. ఇప్పుడు కూడా ఆ దూతను అడుగు, ఆయనే బలిష్ఠకు దూత, ఆయనే మెస్సయ్య, నీవే విడిపించడానికి వచ్చావు నాయన, సహాయం చేయండి. నేను ఈ లోకం నుండి బయటికి రాలేను, ఈ లోక పాపాలను నేను బయటికి రాలేను, వాటిని నేను జయించలేను. కాబట్టి నీవే సహాయం చేయండి, నీవే దిక్కు, కృప చూపున ఆయన. నీవేమి పోరాడకుండానే ప్రార్థిస్తూ ఉంటావు, ఆయనే వాటన్నిటిని పరిశుద్ధాత్మే వాటన్నిటిని కూడా నీ దగ్గర రాకుండా జయించి నీకు విజయాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకనే దీనుల పక్షముగా ఆయన ఉండి దీనులకు ఆయన విజయం ఇచ్చేవాడు. అందుకనే ఆయన బలవంతులను ఆయన పడద్రోసి, మీరు చూడండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనం మనం ఒకసారి చదువుకుందామమ్మా. లూకా సువార్త 1వ అధ్యాయము
సింహాసనముల నుండి బలవంతులు ఏం చేస్తారంట? పడద్రోసి దీనులు లెక్కిస్తాడు. ఆయన మనస్తాడు. హల్లెలూయా. ఐగుప్తీయులు ఆ బలవంతుల్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? త్రోసివేశాడు. దీనుల్ని ఆయన హెచ్చించాడు. ఏమండి? బలవంతులని సౌలు రాజు చాలా బలవంతుడు. ఆ బలవంతుడైన సౌలు రాజు ఎందుకంటే అతడు జనబలాన్ని నమ్ముకున్నాడు, జనులను నమ్ముకున్నాడు. సైనిక బలం ఉంది, అన్ని రకాల బలం ఉంది. ఎవరికి? సౌలు రాజుకి. అప్పుడు సర్వశక్తి మంత్రులు ఏం చేశారంటే ఆ సౌలు రాజుని సింహాసనం మీద నుండి పడద్రోసి దీనుడైనటువంటి దావీదుని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మానవ బలాన్ని, జనబలాన్ని, కుల బలాన్ని, బంధు బలాన్ని, సొంత బలాన్ని, సొంత జ్ఞానాన్ని నమ్ముకున్నట్లయితే ఆయన పడద్రోస్తాడు. ఆయన దీనుడు ఆయన హెచ్చిస్తాడు. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకని దీనుడుగా ఉంటే ఎంతో ధన్యత. దీనులుగా ఉంటే అందుకని ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆయన నామనిస్తాడు. అలాగే 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5-6 ఏముందో చూడండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. సర్వశక్తిమంతుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. సర్వశక్తిమంతుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చిన్నదారా మీ పెద్దలకు లోబడి ఉండుడి. పెద్దవారికి మనము లోబడాలంటాం. వాక్యం చెప్తా ఉంది. అంటే సేవకునికి లోబడాలి. సంఘంలో పెద్దవారికి అంటే పిల్లలైన వారు ఏం చేయాలి? పెద్దలకు లోబడాలి. యవనస్తులైన వారు కూడా వారికంటే పెద్దవారికి లోబడాలి కదని వాళ్ళు వాక్య విరోధమైన చెప్తే లోబడకూడదు. అది వాక్య ప్రకారంగా అది చెయ్యి, ఇది చెయ్యి అలా అంటే నువ్వు వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు నువ్వు లోబడాలి. ప్రార్థన చేసుకుంటే లోబడాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి మీరందరూ ఎదుటివారి ఎడల దేన మనస్సును కలిగి ఉండాలంటున్నాడు. దేన మనస్సును కలిగి ఉండాలి. ఆ దీనత్వం ఉన్నప్పుడే లోబడతారు. తగ్గింపు ఉన్నప్పుడే లోబడతారు. అందువల్ల దేన మనస్సు కలిగి ఉండాలి. ఆయన నామనిస్తాను. నువ్వు నాకు చెప్పడం ఏంటి? నువ్వు పెద్ద అయినంత మాత్రాన నీ మాట నేను వినాలా? నాకు మాత్రం తెలీదా? నువ్వు సంఘంలో పాస్టర్ అయితే నాకేంటి? సంఘంలో నువ్వు పెద్దవైతే నాకేంటి? నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయితే నాకేంటి? ఆయన అహంకారంగా ఉన్నాయి. దీనత్వం లేకుండా అహంకారంగా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తాడంటే ఆయన ఆ దీన వస్త్రం వీళ్ళకి లేదు కాబట్టి అహంకారులు ఆయన ఏం చేస్తాడండి? ఎదిరిస్తాడని. పెద్దవాళ్ళు ఎదిరించకపోవచ్చు, సర్వశక్తిమంతుడు ఎదిరిస్తాడు. నీకు అర్థమైందా? సౌలు రాజు ఉన్నాడు అహంకారం కలిగి. లేకపోతే బైబిల్లో ఉజ్జియా ఉన్నాడు. రాజా మీరు యాజకత్వం చేయకూడదు, ఆ ధూపం మీరు వేయకూడదు, అది యాజకుల పని అని ఉజ్జియా ఏం చేశాడండి? అహంకారం కలిగి మీరెవరు నాకు చెప్పడం అని చెప్పి వెళ్ళిపోతే ఎవరు ఎదిరించారు? అహంకారాన్ని సర్వశక్తిమంతుడు ఎదిరించాడు. ఆయన నామనిస్తాడు. వినలేడు అతడు. అందువల్ల ఎంత తగ్గించుకొని దీనత్వం కలిగి లోపడే స్వభావం ఉంటే అంత మంచిది. మహిమ శరీరంగా ఈ శరీరం మారాలంటే నీకు కింద పని మనిషినా,
నీకెందేమో నేను దాసినా నువ్వు చెప్తే చేయడానికి? ఎవరైనా గ్లాసు నీళ్ళు అడిగారు అనుకోండి, తెచ్చుకోలేవా? వాళ్ళు ఏదో లేవలేకో లేకపోతే ఏదో ఓపిక లేకో ఏదో అడిగారు అనుకోండి, నీకంటే పెద్దవారు అడిగినప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? దేనత్వం కలిగి నువ్వు ఇవ్వగలగాలి. ఆయన నామమున ఇస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అది కొంచెం తెచ్చిపెట్టమ్మా, ఇది తెచ్చిపెట్టమ్మా, అయితే అక్కడికి వెళ్ళిరమ్మా, ఇక్కడికి వెళ్ళిరమ్మా. ఏమండి తల్లిదండ్రులు చెప్తారు పిల్లలకి, ఇదిగో ఆ కొట్టుకెళ్ళి వచ్చేయి, ఈ కొట్టుకెళ్ళి వచ్చేయి. తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? పెద్దవారు ఆ తల్లిదండ్రుల మాట ఏం చేయాలి? నువ్వు లాభపడాలి. అన్నీ నాకే చెప్తావు ఏంటి? నేను విన్నో అక్కడ అన్నయ్య చెప్పొచ్చు కదా, నాకు చెల్లి చెప్పొచ్చు కదా, అక్క చెప్పొచ్చు కదా, చెల్లి చెప్పొచ్చు కదా అంటుంటారు పిల్లలు కూడా కొన్నిసార్లు. కానీ మనం లోబడు ద్వారానే ఈ శరీరం ఏమైపోతుంది చెప్పండి? మహిమ శరీరంగా మారుతుంది. ఆయన నామమున ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దవాళ్ళకి ఏమవ్వాలి చెప్పండి? దీన మనసును కలిగి ఉండాలి తప్ప మా అమ్మ మా నాన్న చెప్తే నేను నడుస్తాను, ఇంకెవరైనా నాకంటే మా పెద్దోళ్ళు ఎవరైనా చెప్తే నేను ఎన్నో అని అనకూడదు. నీవు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? తల్లిదండ్రులు లోబడమే కాకుండా నీకంటే పెద్దవారు ఎవరైనప్పటికీ కూడా పిల్లలైనటువంటి మీరు అందుకే చిన్నపిల్లలారా అంటున్నాడు ఆయన. లోబడి ఉండి దీన మనసును వస్త్రమును మీరు ధరించుకోనండి. ఆయన కృప కావాలంటే దీనత్వం ధరించుకోవాల్సింది. ఆయన నామమున ఇస్తాడు. హల్లెలూయా. ఆ కృప ఏం చేసి చెప్పండి? నిన్ను రక్షిస్తుంది, రక్షిస్తుంది. ఆయన నామమున ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, మన ఇంట్లో చేయకుండా వీళ్ళు అక్కడ ఎన్ని వాళ్ళకి సాయం చేసి వస్తున్నాను, నువ్వు పని మనిషివా అంటారు. అర్థమైందా? దీనత్వం చేయించి వాళ్ళు పని మనిషి అనుకొని ఏమైనా అనుకొని నువ్వు దీనత్వం కలిగి చేయడం వలన, అందుకే బైబిల్ ఏం చెప్తుంది? దాసులై ఉండడను. దాసులంటే ఎవరు? పనివారు. ఒకరికొకరు మనం ఎలా ఉండాలి చెప్పండి? పనివారు అని ఉండాలి, దాసులు అని ఉండాలి. ఆ దాసులుగా ఉన్నప్పుడే ఈ శరీరం ఏమైపోతుంది? మహిమ శరీరంగా మారుతుంది, కృప పొందుకుంటుంది. కడవరి కృప ఆయన నామమున ఇస్తారు. ఈ కడవరి కృప శాశ్వత కృప. ఇది ఈ కృపని నువ్వు కలిగి ఉండాలనేది దీనత్వము కావాలి. నిన్ను ఎదుటి వారిని ఎడలా తగ్గించుకో నాయనా. చూడండి బైబిల్లో యోహాను, ఏలియా అయితే అందరికంటే కూడా వీళ్ళందరికంటే నేను అనుకుడున్నా ఆయన, అందరికంటే కూడా నేను అనుకుడున్నా ఆయన అంటాడు. ఆయన నామమున. అలాగే నీవు కూడా సమాజంలో అందరికంటే కూడా ఏ జ్ఞానం లేని దాన్ని ఆయన, ఏ జ్ఞానం లేని వాడిని ఆయన, నేను ఏ బలము లేని వాడిని ఆయన, నేను ఏ ఎన్నిక లేని వాడిని ఆయన, నాకు సహాయం చేయండి అని నిన్ను. గిద్యోను కూడా చూడండి, ఎన్నిక లేనివాడు గిద్యోను, ఎన్నిక లేనివాడు. అలాగా నిన్ను తగ్గించుకోవాలి. నిన్ను అందరిలో కూడా వాళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నా, వాళ్ళకంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నా, వాళ్ళకి సరైన ప్రార్థన లేదు, వీళ్ళకి సరైన ప్రార్థన లేదు, వీళ్ళకంటే నేనే గొప్ప అనుకున్నా పరిచయుడు. వీళ్ళు అర్థమైందా? సొంకరి తగ్గించుకుంటూ ఉన్నాడు. ఈ పాపవేళ ఉంచకుండా నన్ను నీతిమంతుడిగా ఉంచి నీకు స్తోత్రాలు అనుకుంటున్నాడు. అలా ఉండకూడదు. నువ్వు అందరిలో తగ్గించుకోవాలి. ఇప్పుడు కూడా దీన మనసు కలిగి ఉండాలి. అందరి పట్ల నీవు దాసుని వలె ఉండాలి. నీవు అందరి పట్ల ఎలా ఉండాలి చెప్పండి? ఒకరికొకరు దాసుని వలె ఉండాలన్నది బైబిల్లో. అలాగుంటే అప్పుడు ఈ శరీరం ఏమైపోతుంది చెప్పండి? మహిమ శరీరంగా మారిపోద్ది. ఆయన నామమున. క్రియలు కలిగి ఉంటారు, దీనులు మాత్రమే క్రియలు కలిగి ఉంటారు. అహంకారులు ఏం చేస్తారు చెప్పండి? ఏం చెప్పినా చెయ్యి. ఇవాళ బుధవారం ప్రార్థన ఉందనుకోండి, రాదు, క్రియ పోయినట్టే. ఆదివారం ప్రార్థన రాలేదనుకోండి, క్రియ. ప్రార్థన రావడం కూడా క్రియే, ప్రార్థించడం కూడా క్రియే, ఎవరికైనా సహాయం చేయడం కూడా క్రియే, ఎవరిని లోపడడం కూడా క్రియే. ఎప్పుడైతే ఆ దీనత్వం కలిగిన వ్యక్తి ఇలాగ లోబడి చేస్తూ ఉంటాడో క్రియలు సంపాదించుకుంటూ ఉంటాడు. ఆయన నామమున. అహంకారం కలిగిన వ్యక్తి లోబడడు కాబట్టి అతను క్రియలు ఉండవు. మరి లోబడి ఎవరికేం చేయడు కదా. మరి అహంకారం వడ్డొచ్చేస్తాయి, గర్వం వడ్డొచ్చేస్తాయి.
మనం అలా చేసామనుకోండి, మనకు విలువ తగ్గిపోద్ది. అందరూ నన్ను లోకుగా చూస్తారు, పనివాడిని చూసినట్టు చూస్తారు, దాసుడిగా చూస్తారు, కూలోడిగా చూసినట్టు చూస్తారు, నన్ను లోకమైపోతాను, మనకు అప్పుడు విలువ ఉండదు, మనకు వాల్యూ ఉండదు అనుకొని ఏం చేస్తాడనంటే ఈ అహంకారం కలిగిన వాడు లోపడడు, తను తగ్గించుకొని ఏమి చేయడు. అందుకని అతనికి ఏ క్రియలు ఉండదు. కాబట్టి పిల్లారా, దీనత్వం ద్వారానే ఈ మర్త్యమైన శరీరము అమర్త్యమైన శరీరంగా మార్చబడుతుంది. అందుకని లోబడుడు ద్వారా, ఎదుటివారికి లోబడుడు ద్వారా, అందుకని ఎదుటివారి ఎడల మీరు దీన మనసుని వస్త్రాన్ని మీరు ధరించుకోండి, ఎదుటివారి దీనులుగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి పిల్లారా, అలాంటి దీనులను ఆయన ఏం చేస్తాడు? బలమైనటువంటి లోకము నుండి మరణకరమైనటువంటి శరీరం, ఎందుకంటే ఈ మరణము చాలా బలమైంది, అనేక మందిని ఏం చేస్తుంది చెప్పండి? నరకాన్ని తీసుకుపోతాం. బలమైన దాని నుండి విడిపించాలి నిన్నంటే నువ్వు దీనత్వము కలిగి ఉండాలి, ఎదుటి వారి దీనత్వము కలిగి ఉండాలి, లోబడి ఉండాలి, నిన్ను తగ్గించుకుంటూ ఉండాలి. ఇవన్నీ నీలో ఉన్నప్పుడు నీ శరీరము, నీ దీన శరీరము మాయన శరీరంగా మారుతుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఇంట్లోనో ఎవరొకరు అమ్మా గిన్నె ఎలా అంటే దాన్ని అడగచ్చు కదా, అమ్మా నన్ను అడుగుతావు, నేను ఇక్కడ పని చేస్తున్నాను కదా. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? తప్పించుకుంటుంటారు లోబడడం నుండి. నీకు ఏదైనా బైబిల్ ఏం చెప్తుందంటే, నీ చేత అయినప్పుడు ఏదైనా నీ దగ్గరకు వచ్చిందనుకోండి, ఏదైనా పని, నువ్వు దాన్ని వదులుకోవద్దని రాయి నమస్కారం. హల్లెలూయా. ఎందుకంటే అది నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, నాయనా ఈ లోకమును జయించి, నేను జయించలేను కానీ నీవే నాకు జయించేలాగా నీవే కృప చూపండి, సహాయం చేయి, నీవే యుద్ధం చెయ్యి, నీవే నా జీవితంలో ఉండి ఈ లోకంతో యుద్ధం చేసి ఈ లోకమును నేను విడిపించిన ఆయన పరిశుద్ధాత్మే ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. బలవంతుల చేతిలో నుండి, బలమైనటువంటి లోకము నుండి, బలమైన లోకాశల నుండి, ఈ బలమైన లోకాశలు నిన్ను ఎక్కడికెక్కడో తీసుకుపోతా ఉంటాయి, అసూయ నిన్ను ఎక్కడికో తీసుకుపోతూ ఉంటుంది, వేషం నిన్ను ఎక్కడికో తీసుకుపోతూ ఉంటుంది, అవి చెడ్డవాడి దగ్గర తీసుకుపోతూ ఉంటాయి. ఆయన అడగాలి, నాయనా నేను వీటిని జయించలేను, నన్ను విడిపించిన ఆయన, లోక సహవాసాలు నేను మానలేకపోతున్నాను, నాకు సహాయం చేయను ఆయన. అయ్యా ఏ సాతాను నాయనా శోధించి ఏ పాపము చేయకుండా సహాయం చేయండి. నీవే నేను జయించలేను ఇలాంటి పాపము, వీటన్నిటిని కూడా వాడు నన్ను నాయనా నా ద్వారా నీ ఆజ్ఞ మీరేలాగా చేస్తున్నాడు నాయన, వాడు నీ వాక్యాన్ని మీరేలాగా నన్ను చేస్తున్నాడయ్యా, వాడు ప్రయత్నం చేస్తున్నాడు నాయన. దాని నుండి దాన్ని నేను జయించలేను, నా వల్ల కాదు, నేను బలహీనుడిని, నీవే సహాయం చేయి, నీ ఆత్మ ద్వారా నీవే కృప చూపు నాయన.